హాయ్ హలో అందరికీ అను సుజాత ఛానల్ నుంచి మీ అందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎప్పుడు మా ఇంట్లో చేసుకునే ఒక కొత్త కర్రీ ఎగ్గుతో చేసి చూపిస్తాను. చూద్దాం రండి. పదండి ఫ్రెండ్స్, వెళ్దాము. గుడ్లు కర్రీలోకి కావాల్సిన పదార్థాలు: 50 గ్రాముల చింతపండు, 5 టమాటాలు, 6 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, గుడ్లు కావాల్సినన్ని. గుడ్ల కూరకి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. గుడ్ల కూరకి కావాల్సినవి: ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గుడ్ల కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని, కళాయి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను, సరిపోద్ది కరెక్ట్గా. కొంచెం జీలకర్ర, రెండు స్పూన్లు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేస్తే తొందరగా. కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు, ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేసుకుందాం. 2 స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మగ్గనీయలు వచ్చేద్దాము. మగ్గిపోయింది చక్కగా. మూడు స్పూన్ల కారం, చిటికెడు పసుపు, తర్వాత ఇలా కలపాలి ఒకసారి. కాసేపు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూనుడు,
ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి ఇలా కలపాలి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. ఒకసారి ఇలా కదిపినాక ఇప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకుందాం. నేను ఈ కర్రీ ఉడకడానికి 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతాయి. ఒక 5 నిమిషాలు ఉడికించాలి. చింతపండు పులుసు పోసినాక మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనిద్దాం. చక్కగా ఉడుకుతుంది. కొత్త కొత్తలు ఆడుతుంది చూసారా, మంచి వాసన కూడా వస్తుంది, సువాసన. మనం ఎప్పుడు గుడ్లు ఉడికించి వేస్తాం కదా, ఇది ఉడికించకుండా పచ్చిగుడ్డే నేను పగలగొట్టి వేస్తున్నాను. నేను 12 గుడ్లు తీసుకున్నాను ఈ కర్రీలోకి. మనం గుడ్లు ఎప్పుడైతే ఇలా పగలగొట్టి వేస్తామో ఈ ఉప్పు కారం ఇవన్నీ కూడా ఎగ్లోకి వెళ్ళి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఫ్రెండ్స్? ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. మనంతా స్లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా చేస్తే కర్రీ చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మనం గుడ్లు పగలగొట్టి ఇలా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే ఉంచాలి. ఇప్పుడు ఈ గుడ్డు గట్టిపడిపోద్ది, కలిసిపోకుండా ఉంటుంది కర్రీ. గుడ్లు పొట్టులా కలిసిపోకుండా గుడ్డు గుడ్డుగా అలా కనిపిస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు సిమ్లో గ్యాస్ పెట్టుకుంటే మనం మంట. సిమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గనిస్తే గుడ్లు కలవకుండా చక్కగా వేరువేరుగా ఉడుకుతాయి. ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు వంకాయ కర్రీకి. పోతరలంక నాగలక్ష్మి, థ్యాంక్ యూ సిస్టర్ కామెంట్ చేసినందుకు. నాకు అక్క వంకాయ కూర చాలా రుచిగా ఉంది, నీ పాట కూడా చాలా బాగుంది అక్క, నీ ధైర్యానికి టాలెంట్ నాకు బాగా నచ్చింది అక్క, దేవుడు నిన్ను ఇంకా ఆశీర్వదించాలి అక్క, నేను కూడా వచ్చైనా అక్క మీ ఛానల్లో వర్క్ చేయడానికి రానా అక్క ఉమ్మ. రా సిస్టర్, మీరు మంచిగా కామెంట్ పెట్టినందుకు చాలా థ్యాంక్స్. మీరు అన్నట్టు దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించిన మిమ్మల్ని ఎప్పటికీ నేను మర్చిపోను. మీ వల్ల నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. మీరందరూ కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము.
ఒక్కసారి ఇలా కదపాలి అడుగంటకుండా. ఉడుకుతుంది, ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. కర్రీ ఉడికిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. సూపర్గా ఉంది కర్రీ, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.